నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు రాని బాధితులు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి ఉండి ఆర్థికంగా స్థిరపడిన కుటుంబాలకి ఇండ్లు రావటం ఏమిటని ప్రశ్నించారు. మాకు ఎటువంటి భూమి లేదని, ఆర్థికంగా లేని వాళ్ళమని, ఉండడానికి సరైన ఇండ్లు కూడా లేవని, ఇండ్లు లేక కమిటీ హాళ్లలో జీవనం కొనసాగిస్తున్నామని, మాకు ఇండ్లు జాగా లేవని, గతంలో ఎంఆర్ఓ అధ్యక్షతను నిర్వహించిన గ్రామ సభలో మా పేర్లు వచ్చాయని, కానీ మా పేర్లను తొలగించి అనర్హులకు ఎలా వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. మా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు రాలేదని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమందికే వచ్చాయని ఆరోపించారు. ఒంటరి మహిళనైనా కూడా ఇందిరమ్మ ఇండ్లు కూడా రాలేవని, మరోమారు పూర్తి సమగ్ర విచారణ జరిపించి అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చేలా చూడాలని, మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిన విధంగా నిరుపేద కుటుంబాలకి ముందుగా వచ్చేలా చూడాలని, ఆకునూరు గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సమస్యలపై వెంటనే స్పందించి అనర్హులను తొలగించి నిరుపేదలమైన మాకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చేలా చూడాలని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో మ్యాదర జ్యోతి, మ్యాదర శ్రీనివాస్, దుబ్బ రజిత, బత్తుల లక్ష్మి, దుబ్బ నరసయ్య, కెంసారపు లక్ష్మి, అంబాల మహేశ్వరి, అంబాల వెంకటి, ఔరపల్లి జ్యోతి, సత్రవేణి వెంకవ్వ, తూటి పద్మ, జల్ల కుమారస్వామి, జల్ల నాగరాజు, ఉమా తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకుల దౌర్జన్యం, కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకుల దౌర్జన్యం, కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకుల దౌర్జన్యం. అర్హులైన వారికే, అర్హులైన వారికే, అర్హులైన వారికే. మాకు భూమి లేదు, జాగా లేదు, మేము పూజ చేసుకుంటే బతికేటోళ్ళం. మాకు ఇల్లు కావాలని మేము అప్లికేషన్ పెట్టుకుంటే మాకు ఇవ్వకుండా ఉన్న వాళ్ళకే ఇల్లు ఇచ్చారు. లేని వాళ్ళని పేదలను కాంతలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత అన్యాయం అని మేము అనుకోలేదు. ఇప్పుడున్న మాట వేసినాక లేదు, ఎంచుకొని ఇవ్వాల్సిన ఇండ్లు ఇవ్వలేదు. నమస్కారం మీడియా మిత్రులకు. నా పేరు భక్త లక్ష్మి. మేము 20 సంవత్సరాలకు ఎక్కువ అవుతుంది ఈ ఊరికి వచ్చి ఇక్కడ ఉండబట్టి మేము ఇక్కడనే ఓటేస్తున్నాం. అన్నీ మాకు ఇక్కడనే ఉన్నాయి. మాకు ఇల్లు లేదు, శిథిలావస్థలో ఉన్న ఇల్లు మేము కొనుక్కున్నాం. జాగా మాకు ఇల్లు ఇవ్వమంటే నీకు ఇల్లు ఉన్నది కదా అని చెప్తారు. ఉన్న వారికి భూమి వ్యవసాయం చేసుకున్న వాళ్ళకే, ఉన్న వారికే ఇల్లు ఇస్తారు. మాలాంటి వాళ్ళకి ఇల్లు ఇవ్వట్లేదు. మీకు ఉంది కదా అంటారు. పాత ఇల్లు ఉంటే మాకు కూడా గ్రామ సభలో అందరు నిర్ణయించుకొని మాకు ఖచ్చితంగా ఎవరు నిరుపేదలు కాదు అన్ని చూసుకొని ఇవ్వాలి ఇండ్లు ఇస్తే. అరికి నాకు ఇల్లు కావాలి, నాకు 2 ఇండ్లు కావాలి. నాకు మాకు భూమి లేదు, తాగలేదు. ఉన్నోనికి పెడతావా, లేనోని పెట్టాలి. కానీ నేను ఒక విషయం నాకు బతకలేదు, నా 2 పిల్లల్ని దాదుకుంటున్నా. నాకు ఇల్లు రాలేక భూమి లేదు, జాగలేదు, కష్టం చేసుకొని బతుకుతాను. కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని ఆశపడ్డలేదు, ఉన్న వాళ్ళకే ఇచ్చేది. నాకైతే ఇల్లు రావాలి. పేరు వచ్చిన లేదని చెప్తాను. అందరికీ నమస్కారం. మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అలాగే మన మంత్రివర్యులు మనం పొన్నం ప్రభాకర్ గారు మంచి ఉద్దేశంతో ఇండ్లు లేని పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలనే నిర్ణయం చాలా సంతోషకరం. కానీ ఆకునూరు గ్రామంలో ప్రభుత్వం చెప్పిన విధంగా కాకుండా ఉన్నవారికే ఇండ్లు కట్టబెట్టి పేదవారిని పక్కన పెట్టి ఈ గ్రామానికి సంబంధించిన వరకు గ్రామ నాయకులే నేనే ప్రభుత్వంతో నాకు పని లేదు, నేనే ప్రభుత్వం అనే విధంగా వివరించడం చాలా బాధాకరం. ఈ ఆకునూరు గ్రామంలో చెప్పినట్టుగా ఈడ ఉన్న వారందరికీ ఎవరికి భూమి లేదు, ఉండడానికి సరైన ఇల్లు లేదు, లేకపోయినా ఉన్నవారికే ఇల్లు ఇచ్చి లేని వారిని పక్కన పెట్టడం జరిగింది. దయచేసి మంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇది మీ దృష్టిలో తీసుకొని వీళ్లకు తప్పకుండా ఇల్లు వచ్చే విధంగా సహాయం చేయగలరని, అనర్హులను తీసేసి అర్హులకు మాత్రం ఇవ్వగలరని మాకు మనవి.